నిన్న ఒక వాక్యం నేను చెప్పాను. దేవుడు నీ హృదయాన్ని నాకు ఇవ్వు అన్నాడు వాక్యంలో, సామెతల గ్రంథంలో. నీ హృదయాన్ని నాకు ఇవ్వమన్నటువంటి దేవుడు ఎందుకు హృదయాన్ని ఇవ్వమన్నాడో తెలుసా? నీ హృదయం ఆయనకి ఇస్తే ఆయన హృదయం నీకు అర్థమవుతుంది. ఆమేన్, హల్లెలూయా. నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము, నా మార్గంలో నీకు తెలియజేస్తాను. చాలామంది మనం ఏం చేస్తున్నామంటే హృదయాన్ని ఇవ్వకుండా ఆయన మార్గాలు తెలుసుకోవాలని మనం ఆశపడుతూ ఉంటాం. హల్లెలూయా. దేవా, నీ చిత్తం ఏంటి ప్రభువా నా జీవితం కొరకు, నా యొక్క బిడ్డల కొరకు నీ చిత్తం ఏంటి ప్రభువా, నా యొక్క పనిలో నీ యొక్క చిత్తం ఏంటి ప్రభువా, నేను చేస్తున్న ఆ యొక్క తలపెడుతున్న ప్రయత్నములో నీ చిత్తం ఏంటి ప్రభువా అని మనం అడుగుతూ ఉంటాం. కానీ హృదయాన్ని ఇవ్వకుండా అడుగుతున్నామేమో. సరి అయిన దేవుణ్ణి ఎంపిక చేసుకున్నాం, కానీ సరి అయిన రీతిలో భక్తి చేస్తున్నామో లేదా ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే యేసు ప్రభువుని నమ్ముకోవడం ఎంత గొప్ప సంగతో, యేసు ప్రభువారి కోసం తెలుసుకోవడం, యేసు ప్రభువారి కోసం బ్రతకడం కూడా అంత గొప్ప విషయం. ప్రయాసపడి భారము వస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అన్నాడు ప్రభు. ఆ కింద వాక్యంలో చూస్తే ఆయన మాట్లాడుతున్నది ఏమిటో తెలుసా? మీరు వచ్చి నా తండ్రి కోసం మీరు తెలుసుకోండి అంటున్నాడు ఆ కింద వాక్యంలో. ప్రతి ఒక్కరు ఆ పైన వాక్యాన్ని పట్టించుకుంటారు, కానీ ఆ కింద వాక్యంలో చూడరు. మిమ్మల్ని దేవుడు ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని చెప్పిన తర్వాత మీరు వచ్చి చేయవలసిన కార్యం ఏమిటంటే నా కాడిమి మీద వేసుకొని నా కోసం తెలుసుకోండి అంటున్నాడు ప్రభు. హల్లెలూయా. రెండు చేతుల పైకి హల్లెలూయా చెప్దాం. అంటే యేసు ప్రభువారి దగ్గరికి వచ్చేవాడు చేయవలసిన కార్యం ఏమిటంటే ఆయన కోసం తెలుసుకోవాలి. వీ షుడ్ హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ అవర్ మైండ్. మన యొక్క మనస్సులో క్రీస్తును గూర్చినటువంటి జ్ఞానము, క్రీస్తును గూర్చినటువంటి ప్రత్యక్షత, క్రీస్తును గూర్చినటువంటి ఆలోచనలు, క్రీస్తుతో మనము సహవాసము కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు.